లోకేష్ గారు మీకు నియోజకవర్గ ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఎలా ఉంది మీ చేనేతదారులని చేనేత కార్మికులకి ఆయన ఇస్తున్న భరోసా ఎలా ఉంది ఏంటి? బాగానే ఉంది. అది వరకంటే మాకు ఎప్పుడు మగ్గాలకి 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా రాలేదు. మొన్న మట్టికి నీళ్ళు వచ్చినప్పుడు ఇచ్చాడు. 2 మొగ్గాలు ఉండోళ్ళకి 2 మొగ్గాలకు ఇచ్చాడు. బాగానే ఉంది. మరి గతంలో ఎక్కడ ఇచ్చారు అట్ట ఏమి చేనేతదారులు కూడా ఉండడానికి ఇళ్ళు కానీ ఉండడానికి ఇళ్ళు అని కానీ ఇళ్ల స్థలాలని కానీ అవన్నీ చేస్తాను అని చెప్పి అంటున్నాడు. ఆయన అంటున్నాడు. చేయగలదంటారా? నమ్మకం ఉందా మీకు? ఉంది నమ్మకం. వీళ్ళ ప్రభుత్వం ఇస్తారని నమ్మకం ఉంది. ఏదైనా వీళ్ళ దాంట్లోనే చేయాలి కానీ ఇక ఎవరు చేయరు. గతంలో ఏమైనా జరిగినాయి అమ్మ? అసలు గతంలో ఆర్కే గారు ఉన్నప్పుడు కానీ లేకపోతే మాకేమి ₹1 కూడా రాలేదండి 5 సంవత్సరాల్లో మగ్గాలకి. ఏమి రాలే. ఇళ్లలో మగ్గాలు నేసేవాళ్ళేమో 10 మంది ఉంటే మొగ్గాలు ఒట్టోళ్ళు ఉంటారు, 50% ఉంటారు. మేము 40 ఏళ్ళ నుంచి మగ్గం నేస్తుంటే మాకు రాలా. మొన్న లోకేష్ గారు 2 మొగ్గాలకు మొగ్గానికి బీరు పోకుండా వేసాడు. సో అమ్మ, లోకేష్ గారు యువనాయకుడిగా ఆయన మీకు ఓడిపోయినా కూడా గత 5 ఏళ్లలో ఆయన మీకు అందుబాటులోనే ఉన్నాడు. ఏదైనా వచ్చే మా మగ్గాల కాడికి కూడా వచ్చాడు, మమ్మల్ని పలకరించాడు. ఎట్టా ఉంది ఏందని అడిగాడు. ఆరోగ్యాలు ఇక ముందు ముందు బాగుంటది అంటారా? బానే ఉంటది. లోకేష్ గారు ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా ఉన్నాడు. ఇప్పుడు ఈయన బానే ఉంటది. పెన్షన్లు అవన్నీ వస్తున్నాయి, టైంకి వస్తున్నాయి. ఆయనకు వస్తుందండి. అంటే టైంకే ఇస్తున్నారా? పొద్దున్నే తెల్లారు కట్టే లేచి ఇస్తున్నారుగా. బానే ఉందా చంద్రబాబు గారి ప్రభుత్వం? బానే ఉంది. అమ్మ, చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత అట్లాగే లోకేష్ గారు మీ మంగళగిరి మన లోకేష్ అనే నానుడి దాగా ఆయన మీ చేనేతదారుల కోసం చాలా కష్టపడుతున్నాడు. 200 యూనిట్ల వరకు కరెంటు కూడా ఉచితం చేశారు. ఎట్లుందమ్మా లోకేష్ గారు పనితీరు ఎలా ఉందంటారు? గత ప్రభుత్వంలో ఎలా ఉండేదమ్మా? గత ప్రభుత్వంలో పేదవాళ్ళంటే చాలా చిన్న చూపుగా చూసేవాళ్ళు. అధికారులు పట్టించుకునేవాళ్ళు కాదు. ఏదైనా చెప్తుంటే కూడా వినకుండా వెళ్ళిపోయేవాళ్ళు. ఆళ్ళ రామకృష్ణ వీళ్ళంతా నాయకులు మేము చూసాము. రోడ్లు మేమేం వస్తాం అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ మేము వస్తాము, మేమేదో చేస్తాము అది ఇదని. అసలు నిజంగా మంచి చేసినోడైతే మొన్న గెలిచేవాడే కదమ్మా. 11 సీట్లు జనాలు ఎందుకు ఇచ్చారంటారు? ఇప్పుడు వీళ్ళ జనాలు చూస్తున్నారండి, ఎవరు ప్రభుత్వం ఎవరు ఎలా చేస్తున్నారు అనేది చూస్తున్నారు. ఫస్ట్ ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు కాబట్టే ఆయన ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేశారు జనాలు. మాకు అది అదృష్టంగా మేము భావిస్తున్నాము. వీళ్ళు వచ్చినందుకు చాలా సంతోషము. వీళ్ళే ఉండాలని చెప్పి మేము అనుకుంటున్నాం. పట్టించుకుంటున్నారండి. గతంలో అనేది ఇళ్లలో మగ్గాలకు కూడా డబ్బులు పడలేదు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు చేనేత వాళ్ళు. ఇప్పుడు కూడా ఎదుర్కొంటున్నారు. ఈ లోకేష్ గారు కొద్దిగా మా పట్ల చొరవ చూపించి మాకు బాగానే చేస్తున్నాడు. ఇంకా కొంచెం అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం. బాగానే ఉందండి. ఇప్పటికి మార్పుగానే ఉంది. పర్వాలేదు. ఇప్పుడు మీరు ఈ వయసులో కూడా కష్టపడి పని చేసుకుంటున్నారు. మీలాంటి వాళ్ళ కోసం ఆయన ప్రతిదీ కూడా ప్రమోట్ చేస్తున్నారు. అంటే మీ చేనేత వస్త్రాల గురించి ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసేలా చేస్తామంటున్నారు. ఆయన చేయగలదంటారా? నమ్మకం ఉందా మీకు? చేస్తారని అనుకుంటున్నామండి. మరి అది మొన్న వర్షాలు వచ్చినప్పుడు ఆయన ఎట్లా స్పందించాడమ్మా? బాగానే. ఇటు కూడా వచ్చాడు, అంతా చూశాడు. ఈ ఏరియా కూడా అటు ఇళ్ళు అవి వేసుకుని ఇళ్లలోకి నీళ్ళు అవి వచ్చినాయి. ఇళ్ళలో ఉండటానికి అవకాశం లేకపోయినా వచ్చి ఆయన చూసి వెళ్ళాడు. అటు ఇళ్ళు అవి కట్టించి చేస్తామని చెప్పారు. మరి ఆయన చెప్పిన మాట ప్రకారం అన్ని అట్లా చేసుకుంటే పేదవాళ్ళకి అతి పర్వాలేదు. డబ్బుల సాయం కూడా అందిందమ్మా. మొగ్గాల వాళ్ళకి అందరికి 25,000 ఇచ్చారు. అప్పుడు వాళ్ళప్పుడు కూరగాయలు అవి పంచారు, బియ్యం అవి ఇచ్చారు. అది పర్వాలేదు. పెన్షన్ వస్తుంది 4,000. లేటుగా లేదు. 1 తారీఖు నాడు వచ్చి ఇంటికాడ ఇచ్చేస్తున్నారు. ఎలా ఉందమ్మా ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక? ఎట్లుంది ప్రభుత్వం? ఎట్లుంది? పర్వాలేదు. ఇప్పుడు ఆయన వచ్చినాక అంతకు ముందు మీద మాత్రం పర్వాలేదు. అప్పుడు ఆర్కే గారిని 2 సార్లు గెలిపించుకున్నారు. ఆర్కే గారు అసలు ఏమన్నా ఏనాడు వచ్చి ఎట్లున్నారమ్మా? ఆయన అసలు రాలేదండి. ఆయన అసలు రాలేదు. 3,000 ఇస్తానని కూడా ఆయన సంవత్సరం 25,000 పెంచి 5 సంవత్సరాలకు కలిపి ₹1,000 ఇచ్చాడు. ఈయన అట్ట కాకుండా ఒక్కసారే ఇచ్చేసాడు. అది. సో చంద్రబాబు గారు అంటే చెప్పింది చేస్తాడంటావమ్మా? చేస్తాడని అనుకుంటున్నాం. చేస్తున్నాడు. కొన్ని అవుతున్నాయి.
అట్లా మీ చేనేతదారులకి ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వడానికి లోకేష్ గారు ప్లాన్ చేస్తున్నారు. ఆయన ప్రతి ఒక్కరికి అంటే ఎవరైతే ఇల్లు లేవో నిజంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ చేస్తారు, న్యాయం చేస్తారని నమ్మకం ఉందమ్మా. చేస్తానని ఆయన చెప్పాడు, నమ్ముతున్నారు కూడా ప్రజలు కూడా. మరి అది జరుగుతుంది ఇప్పుడు వరకు. మరి ఆయన అవి కూడా అమలు చేసి చేస్తే ఆయన చెప్పిన మాట ప్రకారం చేసినట్టుగానే అయ్యిద్ది. దాదాపు అంటే ఈ 9 నెలల పరిపాలనలో లోకేష్ గారు చేనేతదారులకు సంబంధించి ఆయన నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరి గురించి ఆలోచన చేస్తున్నారు. అప్పుడు నీళ్లు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇప్పుడు ఈ ఇట్లా గుంట మగ్గాలు నేసే వాళ్ళందరికీ కూడా 200 యూనిట్ల కరెంటు ఉచితం చేశారు ఇవి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎట్లుందంటారు ఆయన పరిపాలన తీరు కానీ లేకపోతే లోకేష్ గారు మీ ఎమ్మెల్యేగా కానీ చంద్రబాబు గారు పరిపాలన ఎలా ఉందంటారు ఏంటి? బాగానే ఉందండి. మొన్న నీళ్ళు వచ్చినప్పుడు కూడా మాకు 25,000 కాడికి ఇచ్చారు. 25,000 కాడికి ఇచ్చారు గుంట మొగ్గాల కాట్లకి. బాగానే ఉంది, ప్రశాంతంగా ఉంది. నన్ను అడిగితే గత ప్రభుత్వంలో టెన్షన్ పడేవాళ్ళం, ఎప్పుడు వేస్తారు అది ఇది అని. అంటే అప్పుడు కనీసం ఆర్కే గారు 2 సార్లు గెలిచారనే గానీ మాకంటే ఆలోచన ఉండేదమ్మా. అంటే ఇప్పుడు మన నియోజకవర్గంలో ఎక్కువగా ఈ చేనేతదారులు ఉన్నారు, వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ ఇబ్బందులు ఏంటి, అట్లా ఏమన్నా ఆలోచించిన దాఖలాలు ఉన్నాయంటారా? చాలా మందికి రాలే, ఎందుకంటే అది ఇది అని చెప్పి తీసేశారు చాలా మందికి. మా బడ్జెట్లోనే చాలా మొగ్గాలు ఉన్నా రాలా, ఏదో కొంక పెట్టి. అప్పటికి ఇప్పటికి ఏంటంటే అమ్మా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాత్రం మొన్న 25,000 ప్రతి మొగ్గానికి వచ్చినండి. లోకేష్ గారు మీ ఎమ్మెల్యేగా ఇక్కడ పోటీ చేసిన దగ్గర నుంచి కూడా అంటే అంతకు ముందు ఓడిపోయిన జనాల్లోనే ఉండి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా వచ్చేవాడని చెప్పి అంటున్నారు, నిజమేనా అది? వచ్చారండి, చూసారు, అన్ని బాగానే చేశారు. అదే ఇప్పుడు ఇళ్ల స్థలాల గురించి కూడా ఆయన ఆలోచన చేస్తున్నారు అంటున్నారు. ప్రధానంగా మీకున్న ప్రధాన సమస్య ఇళ్ల స్థలాలే కదమ్మా. ఇళ్ళ పట్టాలకి పెట్టుకున్నామండి మేము. ఇళ్ల పట్టాలు వస్తే బాగుండు అనుకుంటున్నాం. ఇళ్ల స్థలాలకు పెట్టుకుంటున్నారు జనాలు, వాళ్ళకు కూడా ఇస్తారని అనుకుంటున్నాం. బానే ఉందండి ఈ ప్రభుత్వం, బాగోలేదని అయితే అనలేము. చంద్రబాబు గారు ప్రశాంతంగా ఉంది. నన్ను అడిగితే టెన్షన్ లేని ప్రభుత్వం దాకా ఉంది. అది మీ పని మీరు చేసుకుంటున్నారు, కష్టపడుతున్నారు. అది అది అంతేగాని అమ్మ ఇప్పుడు ఏదో 10,000 ఇస్తానో 15,000 అది వద్దు. మాకు అసలు ఆ ఉచిత పథకాలు వద్దండి, మాకు ప్రశాంతంగా ఉంటే చాలు. నన్ను అడిగితే మాకు సైడ్ కాలాల సమస్య ఒకటి ఉంది, అదొకటి తీరిస్తే బాగుండని అనుకుంటున్నాను. మీ చేనేతదారులకు సంబంధించి లోకేష్ గారు ప్రతిదీ కూడా ఆలోచిస్తున్నారు. ఆయన పోయినసారి నీళ్ళు వచ్చినప్పుడు ఆదుకున్న విధానం కానీ ఎలా ఉంది? ఆయన మీ ఎమ్మెల్యేగా ఎట్లా ఆయన చేసే అన్ని మంచి కార్యక్రమాలు అన్ని బాగానే ఉన్నాయండి. మొగ్గాలకు సంబంధించి ఆయన చేసిన ప్రతి ఒక్కటి మాకు వచ్చినాయి. ఇప్పుడు ఈయన వచ్చాక మన గుంటల్లోకి నీళ్లు వచ్చినాయి అని డబ్బులు ఇచ్చారు, మాకు 50,000 పడ్డాయి, ఇచ్చారు. ఆయన కూడా బాగానే చేస్తున్నారండి. చేనేత కార్మికులకు సంబంధించి ఆయన ఏం తక్కువ చేయట్లేదు, అన్ని బాగానే చేస్తున్నాడు ఆ కార్యక్రమాలని. తల్లికి వందనం అని కానీ, రేపు మళ్ళీ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకని కానీ రేపు పండుగ నుంచి ప్రారంభం చేస్తామన్నా అంటే చెప్పినట్టు చేయగలరంటావా? నమ్మకం ఉందా? చేస్తారని అనుకుంటున్నామండి. అమ్మ ఏంటి మీరు ఇక్కడ మీ నాయకుడు, మీకు ఇక్కడ మంత్రిగా కూడా ఉన్న ఎమ్మెల్యే లోకేష్ గారు, నారా లోకేష్ గారు చేనేతదారుల గురించి ఆయన ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ప్రతిదీ కూడా వాళ్ళకి ఏదో ఒక సాయం చేయాలనే ఆలోచనలోనే ఉంటారు. మీరు ఏమైనా సలహా ఇవ్వండి అంటే ఏం చెప్తారు? మాకు ఇప్పుడు మేము బిల్డింగ్లో వేసుకుంటున్నామండి, మాకు ఇలా కాకుండా మాకు షెడ్లు వేసి ఇస్తే ఇప్పుడు ఆటో నగర్లో అటు పెట్టామంటున్నారు కదా, అలాగ మాకు చెరువులో కూడా ఒక షెడ్ కావాలండి. అట్లా వేపిస్తే మేము నేసుకొని మా పని మేము చేసుకున్నాం. ఇప్పుడు మేము మొల్ల రోడ్డు మీద కట్టుకోవాలండి, అవి రోడ్ల మీద బండ్లు కార్లు అడ్డాలు ఉండి ఎవరు పెట్టనివ్వట్లేదు. మాకు వాటికి అనుకూలంగా ఉండేలాగా అవకాశం ఇచ్చి అక్కడ వేపిస్తే ఖాళీ స్థలాలు ఉన్నాయి కదా, అటు మాకు షెడ్లు వేపించి మొల్ల కట్టుకునే అవకాశంగా ఉండేలాగా చేస్తే ఆయనకి మేము రుణపడి ఉంటామండి అప్పటికి. అంటే అమ్మ ప్రతిదీ కూడా లోకేష్ గారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు కష్టపడి నిలబడతాము అంటే సహకారం అందించేదేనమ్మా. ఎందుకంటే చంద్రబాబు గారు కూడా ప్రతిసారి ఆయన మీకు ఉచితాలు కాదు, నేను పని కల్పిస్తాను, దానివల్ల డబ్బు జనరేట్ అవుతుంది, మళ్ళీ ప్రభుత్వానికి కూడా మీరు తిరిగి కట్టే పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి అని చెప్తూనే ఉంటారు. సో ఈ తరహాగా మీరు మీ ఆలోచన ఆయన దాకా తీసుకెళ్తే ఆలోచిస్తారంటారా? ఆలోచిస్తారని అనుకుంటున్నామండి, అట్ట అనుకునే చెప్తున్నాము. ఇప్పటి వరకు మేము ఎవరికి చెప్పలేదు, ఇప్పుడు అడగలేదు కూడా మమ్మల్ని ఎవరు. మాకు చెరువులో మాకు మొగ్గాలు వేసుకొని మొల్ల కట్టుకునే అవకాశం ఇస్తే మా పని మేము చేసుకొని బతకగలుగుతామండి. మేము ఒక 500 మొగ్గాలు ఉంటాయండి ఇక్కడ. బాబాయ్ దాదాపుగా ఈ 9 నెలల్లో లోకేష్ గారు ఈ మంగళగిరిలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా కూడా ఉన్నారు. ప్రస్తుతానికి మీ చేనేతకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఆయన
మా నియోజకవర్గంలో చేనేతదారులు ఉన్నారని కానీ అంటే మీకు ప్రమోట్ చేస్తున్నారు ఏదో ఒక విధంగా చీరలు ఇవ్వడమనో లేకపోతే ఏదో విధంగా ఎలా ఉందంటే ఒక పరిపాలన తీరు ఎలా ఉంది? ఇప్పుడు వరకు పర్వాలేదు సార్, బాగానే ఉంటుంది, బాగానే చేస్తున్నారు. చేనేత కార్మికులకు కానీ మామూలుగా వనరులకు కానీ అడిగి బాగానే ఉంటుంది. అది సో చేనేతదారులకి ఇళ్ల స్థలాలని కానీ అంటే ప్రతిదీ కూడా ఆయన ముందుగా మిమ్మల్ని అనుకుంటున్నాడు. అనుకుంటున్నారు. ఇప్పుడు మామూలుగా మగ్గ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్తున్నారు, రాసుకుంటున్నారు. మరి అది ఇస్తే కానీ లేని వాళ్ళు నీళ్ళు వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంది బాబు? నీళ్ళు వచ్చినప్పుడు మాత్రం బాగా ఆదుకున్నారు సార్. నీళ్ళు వచ్చినప్పుడు మాత్రం మగ్గాలకి 25,000 ఇచ్చారు, బియ్యం ఇచ్చారు, వాళ్ళ పప్పు వనరులు అవన్నీ ఇచ్చారు. బాగా సో ఆయన గెలవకపోయినప్పుడు కూడా జనాలతోనే ఉన్నాడు, ఉన్నాడు. మంత్రిగా అయ్యాడు. ఇంకా బాగుంది. అది ఎట్లుందంటారు ఆయన పనితీరు ఎలా ఉందంటారు? పనితీరు ఇప్పుడు వరకు బాగానే చేస్తున్నారు. అదే వాళ్ళ నాన్నగారు లాగానే చేస్తున్నారు. మాకు అంతకుముందు పెన్షన్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇచ్చారు సార్ 2 సంవత్సరాలు. తర్వాత జగన్ గారు వచ్చినాక తీసేశారు. సో అలాంటి అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా మళ్ళీ పెన్షన్లు ఇస్తామని చెప్పి అంటున్నారు. మరి వరకు అయితే పొడుగులు అవి బాగానే అంటే ఇబ్బంది ఉండదు. లోకేష్ గారు బాగానే పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేగా మంత్రిగా ఆయన వాళ్ళు బాగా చేస్తున్నారు.